అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ పశువుల కొరకు గడ్డి మొలిపించేదను. ద్వితీయోపదేశకాండం 11:15. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసన ఆసీనుడైన వాడు, ధవళ సింహాసన ఆసీనుడు. ఆకాశము అందున సమస్తము, భూమి అందున సమస్తము, సముద్రము అందున సమస్తము, మరి సృష్టిని సృష్టికర్త అంటే సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశం పైన మరి ఖగోళములన్నిటిని, విశ్వాన్ని అంతటిని మరి సృష్టించిన సృష్టికర్త ఆయన ఔన్నత్యాన్ని వర్ణించిన అలవ కానిది. ఆ దేవాది దేవుడు సెలవిస్తున్న మాట, నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపిస్తాను అని అంటున్నాడు. ఆయన మన పట్ల మాత్రమే కాదు, మన పశువుల పట్ల కూడా బాధ్యత గలవాడు, శ్రద్ధతో కార్యాలు జరిగించేవాడుగా చూస్తున్నాం. అవును, కీర్తన 147:9 చూస్తే, పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును మరి ఆహారం ఇచ్చేవాడు ఆయనే. మత్తయి 6:26, ఆకాశ పక్షులు వెతువు కొట్టలో కూర్చుకొను, కానీ మన పరలోకపు తండ్రి వాటికి కూడా మరి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఆదికాండం 6:19-21 చూస్తే, నోవాహు ఓడలోనికి జతలుగా వాటి జాతుల ప్రకారము జంతువులను, పక్షులను, నేలను, పొరకు పురుగులను పంపించినప్పుడు నోవాహుతో చెబుతున్న మాటలు ఏంటంటే, తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకుని నీ దగ్గర ఉంచుకును, అవి నీకును వాటికి ఆహారం అగునని చెప్పాను. దేవుడు తనకున్న శ్రద్ధ బాధ్యతను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన చాటుకుంటున్నాడు తన బాధ్యతను కానీ, శ్రద్ధను కానీ, ప్రేమను కానీ. ప్రైజ్లార్డ్. కీర్తన 36:6, దేవుడు నరులను జంతువులను రక్షించేవాడు ఆయనే. కీర్తన 104:14, పశువులకు గడ్డిని ఆయన మొలిపించుచున్నాడు. 16 యెహోవా నాటిన వృక్షములు తిని తృప్తి పొందుచున్నవి, లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. సింహపిల్లలు తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవంట. మరి దేవునితో వాటికున్న సన్నిహిత సంబంధం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అలాగే కీర్తన 104:25-28 చూస్తే, మహాసముద్రంలో జీవరాశులు చిన్నవి పెద్దవి అన్ని దేవుడు తగిన కాలం ముందు వాటికి ఆహారం ఇస్తాడని ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన గుప్పులు వెప్పగానే మంచి వాటిని తిని తృప్తి చెందుతాయి. 10-13 అడవి జంతువులకు, అడవి గాడిదలకు దప్పిక తీర్చినట్లు ఆయన కొండ లోయల్లో నీటి బుగ్గలను పుట్టించి తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చుచున్నాడు దేవుడు. మత్తయి 6:28-30 అడవి పువ్వులు కష్టపడవు, ఒడకవు, కానీ సమస్త వైభవంతో కూడిన సులోమోను సహితము అలంకరింపబడనంతగా అడవి గడ్డిని అలంకరించినాడు దేవుడు. మరి ఆదికాండం 9:8-17 చూస్తే అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన మనం చూడగలం. ఏంటంటే, దేవుడైన యెహోవా మరి మనుషులతో మాత్రమే కాదు, నోవాహుతో మాత్రమే కాదు, మరి నోవాహుతో పాటు ఓడలో నుండి వచ్చిన ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి వారితో కూడా ఉన్న సమస్త జంతువులతో కూడా సమస్త జీవులతోనూ గొప్ప నిబంధన చేశాడు. మాటలాడలేని జీవరాశులతో నిబంధన చేసినాడు. అలాగున వాటిపైన ఉన్న ప్రేమను దేవుడు వ్యక్తపరిచారు. అయినప్పటికీ యేసయ్య అంటున్నారు మత్తయి 6:26, మీరు వాటికంటే, ఆకాశ పక్షుల కంటే, అడవి గడ్డి కంటే బహుశ్రేష్ఠులు. 12:12 మరి మత్తయి సువార్తలో, గొర్రెల కంటే, లూకా 12:7 పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠుడు మనుష్యుడు అని మరి పదే జ్ఞప్తి చేస్తా ఉన్నారు ప్రభు. అలాగే మత్తయి 6:34 రేపటిని గురించి చింతింపకుడి అని ప్రభు వారు చెబుతున్నారు. పేతురు భక్తుడు 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అని ఆజ్ఞాపిస్తున్నారు. ప్రైజ్లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవ, పశువుల కొరకు అడవి గడ్డిని, పశువుల కొరకు గడ్డిని మొలిపించుచున్నవాడా, ఆకాశ పక్షుల కొరకు ఆహారం సిద్ధపరచుచున్నవాడా, మరి మమ్మల్ని గూర్చి కూడా చింతించుచున్నవాడా,
నీ మీదనే మా దృష్టి నిలిపి తగిన కాలమందు మాకు ఆహారం దయచేవాడు అని నమ్మి పశువుల కంటే, పక్షుల కంటే, జంతువుల కంటే, అడవి గడ్డి పూల కంటే అధికంగా నిన్ను స్తుతించునట్టు ఆరాధించటకును మెండైన నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.